హే గైస్, కొన్నిసార్లు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మనకైతే వ్యూస్ రావు. మనం ఎంత మంచిగా వీడియో అప్లోడ్ చేసినా అయితే వ్యూస్ అయితే రావు, ఖచ్చితంగా వ్యూస్ రావు. సో ఇప్పుడు చూడండి, మన సిటిఆర్ చూసుకుంటే చూడండి, సిటిఆర్ ఎంత మంచిగా సిటిఆర్ ఉన్నా మనకైతే వ్యూస్ రావు. సో మనం ఎంత మంచిగా వీడియో అప్లోడ్ చేసినా వ్యూస్ రావు. ఎందుకోసం వ్యూస్ రావు? సిటిఆర్ ఎంత మంచిగా ఉండదు, 3%, 4% ఇట్లా ఉన్నది అనుకోండి. మీ వీడియో అయితే బాగానే ఉంది, కాకపోతే వ్యూస్ వస్తలేవు. ఎందుకు వస్తలేవు అనేది ఆడియన్స్కి, మీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆడియన్స్కి నచ్చలేదు. సిటిఆర్ చూడండి ఎంత తగ్గిపోయింది చూడండి. సో ఇప్పుడు నా వీడియో అనేది నాకు నచ్చుతుంది, ఓకే, బట్ ఆడియన్స్కి నచ్చలేదు. అది ఆడియన్స్కి నచ్చాలంటే ఏం చేయాలా? ఆడియన్స్కి నచ్చేలాగా మనం వీడియో తీయాలన్నమాట. సిటిఆర్ని ఎలా పెంచుకోవాలా? కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, ఆ టిప్స్ అయితే మీకు చెప్తాను. ఒక 5 టిప్స్ అయితే ఉన్నాయి. సో ఆ 5 టిప్స్లో అయితే మీకైతే అన్ని చెప్తాను అన్నమాట. సో సిటిఆర్ ఎలా పెంచుకోవాలా? వైటీ స్టూడియో ఎందుకు ఉందండి? ఇప్పుడు ఈ వైటీ స్టూడియో ఎందుకు ఉంది? సిటిఆర్ని పెంచుకోవడానికి. సో సబ్స్క్రైబ్స్, లైక్స్ ఇవన్నీ వచ్చినాయి దానికోసం కాదు. సిటిఆర్ని ఎలా పెంచుకోవాలి? వైటీ స్టూడియో పెట్టిందే దానికోసం. అంటే ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, సో అందులో తెలుస్తుంది అన్నమాట. అయితే అదే వైటీ స్టూడియో దానికోసమే పెట్టింది అన్నమాట. మన సబ్స్క్రైబ్స్ కోసం కూడా కావు, మళ్ళీ వ్యూస్ కూడా చూసుకోవచ్చు, అట్లా కూడా చూసుకోవచ్చు. బట్ మనం సిటిఆర్ని పెంచుకోవడం కూడా అందులో చూసుకోవచ్చు అన్నమాట. అలా చూసుకుంటేనే మనకు వైటీ స్టూడియో పెట్టింది దానికోసం, చూసుకోవడానికి కదా. అది చూసుకొని అట్లా వ్యూస్ పెంచుకోవచ్చు. సో ఎట్లా పెంచాలనేది మీకైతే 5 టిప్స్ అయితే చెప్తున్నాను. ఆ 5 టిప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకైతే వ్యూస్ కంపల్సరీ వస్తాయి అన్నమాట. సిటిఆర్ని పెంచుకోండి ఫస్ట్. మీరు సిటిఆర్ని పెంచుకుంటేనే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ సిటిఆర్ ఎలా పెంచుకోవాలైతే 5 టిప్స్ అయితే ఉన్నాయి. ఆ 5 టిప్స్లో ఆ 5 టిప్స్ అయితే చెప్పే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ లైక్ ఇస్తే మన వీడియో అనేది షేర్ అవుతుంది అన్నమాట. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్స్ వచ్చేది చూడండి. ఇప్పుడు వీడియో మీరు ఎంత మంచిగా అప్లోడ్ చేసిన వెంటనే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వీడియో తీసుకుందాం. సో నా వీడియో అప్లోడ్ చేయగానే అయితే నాకు 100 వ్యూస్ వస్తే ఇమ్మీడియట్లీ 100 వ్యూస్ అయితే వచ్చేస్తుండే. సో ఈ మధ్యలో ఏమైపోయిందంటే నాకు వ్యూస్ వస్తలేవు. ఏమైందంటే సిటిఆర్ డౌన్ అవుతుంది. సో నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటలేను, అట్లా అనేసి వ్యూస్ అనేది తగ్గిపోయింది. అట్లా నెక్స్ట్ ఏమైందంటే సిటిఆర్ పెంచుకోవాలా, ఎట్లా పెంచుకోవాలా అనేది కొంచెం మంచిగా చెప్పాలి ఆడియన్స్కి. ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ చెప్తేనే ఆడియన్స్కి అర్థమైతేనే మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినాం 24 అవర్స్ తర్వాత మనకు వ్యూస్ రాకొచ్చినాయి అనుకోండి, 10, 20, 30, 40 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. మనం ఏం చేయాలంటే 24 అవర్స్ తర్వాత మీరు ఒకసారి థంబ్నెయిల్ చేంజ్ చేయండి. సో నార్మల్ థంబ్నెయిల్ పెడితే మనకైతే వ్యూస్ రావు. మనకు క్లిక్ చేసేలాగా థంబ్నెయిల్ అయితే పెట్టాలన్నమాట. ఒకసారి థంబ్నెయిల్ చేంజ్ చేసి మీరు అలా చూడండి అన్నమాట. ఒకసారి థంబ్నెయిల్ చేంజ్ చేసింది అనుకోండి, 24 అవర్స్ తర్వాత మీకు వ్యూస్ ఇంకా పెరగచ్చు అన్నమాట. అదొక టిప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి చూడండి, థంబ్నెయిల్ నార్మల్ పెట్టకండి. సెకండ్ టిప్ వచ్చేసి చూడండి, థంబ్నెయిల్ నార్మల్ పెట్టకండి. థంబ్నెయిల్ నార్మల్ ఇప్పుడు చూడండి, సపోజ్ మీ కుకింగ్ ఛానల్ అనుకోండి. కుకింగ్ ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారని అయితే మీరు వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఆ వీడియోలో ఒక 1000 వీడియోస్ ఉంటాయి. అందులో నుంచి ఏ వీడియో చూడాలా? అందులో మీ వీడియో కూడా ఉంటుంది కదా, చికెన్ కర్రీ ఎలా చేయాలనేది. సో మనం ఏం చేయాలంటే అందరు థంబ్నెయిల్స్ సేమే ఉంటాయి కదా, చికెన్ కర్రీ ఎలా చేయాలి, చికెన్ కర్రీ, సో సంథింగ్ అన్నీ ఉంటాయి కదా. సో మనం ఏం పెట్టాలంటే చికెన్ కర్రీ టు బెస్ట్ సంథింగ్, ఏదో ఒక వెరైటీ పెట్టాలన్నమాట. చికెన్ కర్రీ తిన్నారంటే మాయ మర్చిపోతారు, ఇట్లా ఒక థంబ్నెయిల్లో రాయాలన్నమాట, రైట్ చేయాలన్నమాట. అట్లా కొంచెం మీరు డిఫరెంట్ పెట్టారు అనుకోండి, థంబ్నెయిల్ క్లిక్ చేసి ఇప్పుడు మీ థంబ్నెయిల్ని క్లిక్ చేస్తేనే మీ సిటిఆర్ అనేది ఎక్కువ అప్ అవుతారు, అంటే పైన అంటే పెరుగుతుంది అన్నమాట. అట్లా సిటిఆర్ని పెంచుకోండి అన్నమాట. సో థంబ్నెయిల్ని క్లిక్ చేస్తేనే సిటిఆర్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, థర్డ్ టిప్ వచ్చేసి చూడండి, సర్చ్ బార్ ఏదైతే సర్చ్ టాపిక్ ఉంటుందో సర్చ్ టాపిక్ కంపల్సరీ తీసుకోండి. సర్చ్ టాపిక్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఎప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీకు అయితే వ్యూస్ రావు, ఖచ్చితంగా రావు. వితిన్ 10 days, 20 days, 30 daysలో మీకు సర్చ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సర్చ్ టాపిక్ మాకు 30 days ఆఫ్టర్ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఆ సర్చ్ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, కంపల్సరీ సర్చ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. ఓకే, సో 4th టాపిక్ వచ్చేసి చూడండి. ఇప్పుడు ఈ 4th టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిక్స్ కంటెంట్, ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే మిక్స్ కంటెంట్ అప్లోడ్ చేసేస్తారు. మిక్స్ కంటెంట్ అప్లోడ్ చేసేస్తే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంటుంది. మనకు కొంచెం ఛానల్ అనేది మనకు హోల్డ్ అయింది అనుకో, 6 months బిఫోర్ అట్లా అయింది అనుకోండి. ఏమవుతుంది అంటే మీరు మిక్స్ కంటెంట్ పెట్టకండి. మిక్స్ కంటెంట్ పెడితే ఏమవుతాయి అంటే మీ ఛానల్ అనేది ఇప్పుడు ఉన్న సబ్స్క్రైబ్స్ ఏం చేస్తారంటే యూట్యూబ్ టిప్స్ పెట్టినారు అనుకోండి, యూట్యూబ్ టిప్స్ వీడియోస్ చూస్తారన్నమాట. లేదు మీరు మిక్స్ కంటెంట్ పెట్టినారు అనుకోండి, సబ్స్క్రైబ్స్ ఏం చేస్తారంటే మీ వీడియో అప్లోడ్ ఏదైతే వేరే కంటెంట్ అప్లోడ్ చేసేస్తారో అది స్కిప్ చేస్తారన్నమాట. సో నోటిఫికేషన్ వెళ్తాయి. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ అయితే కంపల్సరీ పంపుతారు, కాకపోతే
మన సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ వాచ్ చేయాలన్నమాట వీడియో. అదొకటి, మిక్స్ కంటెంట్ పెట్టకండి అన్నమాట. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి చూడండి, ఈ చాలా ఇంపార్టెంట్, మీకు స్క్రీన్ రికాల్ అయితే చూపిస్తాను. ఈ స్క్రీన్ రికాల్ అయితే చూడండి అన్నమాట. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్క్రీన్ రికాల్లో చూడండి, మనకి ఇక్కడ అనలిస్ట్లో వెళ్తే, ఇక్కడ అనలిస్ట్లో వెళ్ళండి. అనలిస్ట్లో వెళ్తే ఫిఫ్త్ టాపిక్ వచ్చి చెప్తాను కదా, మెయిన్ టాపిక్ అది. ఇక్కడ రీసెర్చ్కి వెళ్ళండి. రీసెర్చ్కి వెళ్తే ఇక్కడైతే మెయిన్ టాపిక్ ఏమొచ్చింది, యూట్యూబ్ షార్ట్స్ నో వ్యూస్ అంట. నెక్స్ట్ టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోవింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ ఇండియా. సో ఇదొకటి అన్నమాట టాపిక్. మళ్ళీ నెక్స్ట్ తెలుగు ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్స్. సో ఇవన్నీ మనకు చాలా ట్రెండింగ్గా వస్తాయి. ఇక్కడ అన్ని చూడండి, మీకు ఏ టాపిక్ నచ్చితే ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో సేమ్ టాపిక్ యాస్టిస్ మీరు వీడియో తీయండి అన్నమాట. సేమ్ యాస్టిస్ టాపిక్ వీడియో తీసినా సేమ్ తమిళ పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే అలా ఇలా పెట్టినా బాగుంటుంది, అంటే సేమ్ పెట్టకండి, బాగుంటుంది అన్నమాట. సేమ్ అంటే అలా పెట్టండి అన్నమాట. అలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో తీయండి. కంపల్సరీ మీకు సర్చ్ బార్లో వస్తుంది. కంపల్సరీ 5-10 వ్యూస్ రాకుండా మీకు 1K 500 అబోవ్ అయితే వ్యూస్ కంపల్సరీ అయితే వస్తాయి. మీకు చూడండి, నా మాట వినండి, కంపల్సరీ అయితే మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ 5 టిప్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంపల్సరీ ఇలాంటి టాపిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు వ్యూస్ కంపల్సరీ వస్తాయి. 10, 20, 30 వ్యూస్ రాకుండా మీకు మంచిగా వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి టాపిక్ అయితే నేను కంపల్సరీ చేస్తాను. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.